హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు లతాకాంత్ వ్లాగ్స్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ చాలా టేస్టీ రెసిపీ అండి. చిన్న పిల్లలకి చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా వెయిట్ లాస్ చేసేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినొచ్చు. అదేనండి వైట్ సాస్ పాస్తా. అది కూడా వితౌట్ మైదా అండ్ గోధుమ పిండి. అవునండి, మైదా అండ్ గోధుమ పిండి లేకుండా వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మ్యాక్రోని లేదా పాస్తాని ఉడకపెట్టుకోవాలండి. 80% ఉడికితే చాలండి. ఇలా ఉడకపెట్టుకోవాలి. నేను ఇక్కడ మ్యాక్రోని తీసుకున్నాను. అలాగే నా దగ్గర స్వీట్ కార్న్ అండ్ బీన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఉడకబెట్టుకుని తీసుకున్నానండి. సో వైట్ సాస్ పాస్తా చేయడానికి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. నా దగ్గర బటర్ లేదండి. సో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇందులోకి వెజిటేబుల్స్ని, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికమ్ యూజ్ చేశాను. మీ దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా, బ్రోకలీ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ముందు నేను రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసాను కదా, అవి 2-3 నిమిషాలు వేయించుకున్నాను హై ఫ్లేమ్ పెట్టుకుని. దాని తర్వాత ఇందాక నేను ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్, బీన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ వెజిటేబుల్స్ సప్పగా ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి ఇందులోకి 2 పించెస్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకుని ఇవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతాయి. అలా మెత్తగా అయిపోకూడదండి. వైట్ సాస్ పాస్తాలో ఒక క్రంచ్ అనేది ఉండాలి. సో ఒక 60-70% ఉడికితే చాలండి. అంతకన్నా ఎక్కువ ఉడకకూడదు. ఇలా ఉడికిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి నేను ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. గార్లిక్ వేసుకోవాలి. నాకు ఇక్కడ నెయ్యి కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి వెల్లుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 పెద్ద గుప్పిళ్ళు పాలకూర వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లో కాదండి, మీడియం టు హై ఫ్లేమే పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. అది ఉడకడం టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టే, మీడియం టు హై ఫ్లేమ్ పెట్టే పాలకూరని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మైదా, గోధుమ పిండి ఏది యూజ్ చేయట్లేదు అన్నాను కదండి. అవునండి, ఓట్స్ పౌడర్ యూజ్ చేయాలి. దీనికోసం ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉంటే రోల్డ్ ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటే ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకొని వాటిని ఒక 5-6 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది. అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి. అదే ఓట్స్ పౌడర్ అండి. ఆ పౌడర్ని నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ యూజ్ చేశానండి. 3 స్పూన్స్ వేసిన తర్వాత ఇందులోకి పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను 3/4 లీటర్ పాలు పోసుకున్నానండి. ఈ పాలు ఖచ్చితంగా చల్లగా ఉన్న పాలే తీసుకోవాలి. చిల్డ్ పాలండి. అంటే పాలు కాచి చల్లార్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చల్లగా అవుతాయి. ఆ చల్లగా ఉన్న పాలని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత డైరెక్ట్గా ఈ రెసిపీలోకి యూజ్ చేసుకోవచ్చు. అలా చల్ల పాలే యూజ్ చేయాలండి. అలా చల్లటి పాలే యూజ్ చేయటం మూలంగా వైట్ సాస్ పాస్తాకి టేస్ట్ వస్తుంది. ఆ క్రీమీ టెక్స్చర్ అనేది కూడా వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టే ఈ పాలు పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఉడుకొచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలండి. ఇలా ఒక ఉడుకొచ్చిన తర్వాత చూస్తే మీకు పాలు కొంచెం చిక్కబడి ఉంటుందండి. ఓట్స్ పౌడర్ వేసాం కదా, దాని మూలంగా చిక్కబడుతుంది. అట్లా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్, మ్యాక్రోని, పాస్తా ఏదైతే అది ఖచ్చితంగా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పాలు తక్కువ అనిపిస్తే, సాస్ కొంచెం చిక్కగా వచ్చింది, లేదు ఇంకొంచెం థిన్‌గా ఉంటే బాగుంటుంది అనిపిస్తే మీరు పాలు ఖచ్చితంగా పోసుకోండి. ఇలా కలుపుతూ ఉండంగానే ఒక చూడండి ఉడికొస్తూ ఉంటుంది. ఇలా ఉడికొస్తున్నప్పుడే మీరు సీజనింగ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి ముందుగా. ఉప్పు మీరు చూసి వేసుకోవాలి. ఎందుకనంటే మనం ఇందులోకి పాలకూర ఆల్రెడీ వేసాము. అది దాంట్లోనే ఉప్పు ఉంటుంది. తర్వాత మనం చీజ్ కూడా వేస్తాం. చీజ్‌లో కూడా ఉప్పు ఉంటుంది. సో మనం అందుకని ఉప్పు చూసుకొని కొంచెం తక్కువే వేసుకోండి. అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పుతో పాటు మనం నేను ఒక టేబుల్ స్పూన్ ఒరిగానో వేసానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అంతేకాకుండా ఇక్కడ పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా మిక్స్డ్ హర్బ్స్ యూజ్ చేశానండి. నా దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉంది, అందుకని వేశాను. మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే ఇటాలియన్ సీజనింగ్ కానీ, పిజ్జా సీజనింగ్ కానీ వీటిలో ఏదున్నా సరే అది వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అవి వేసుకున్నా కూడా. ఇవంతా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం
చీజ్ వేసుకోవాలండి. మీ దగ్గర మోజరెల్లా చీజ్ ఉంటే చీజ్ వేసుకోండి. నేను ఇక్కడ అమూల్ చీజ్ స్లైసెస్ ఉంటుంది కదా! అవి వేసుకుంటున్నాను. 2 స్లైసెస్ వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటున్నానండి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అంతా ఒక 2, 3 నిమిషాలు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా చేస్తే చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి సాస్‌లోకి కలుస్తుంది. సాస్‌లోకి కలిసి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనిక్కడ ముగ్గురికి సరిపడా చేస్తున్నానండి. అందుకే నేను ఇంత సీజనింగ్ వేశాను. మీకు ఒకవేళ మీరు క్వాంటిటీ తక్కువైతే దానికి తగ్గ సీజనింగ్ వేసుకోండి. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా వితౌట్ మైదా అండ్ గోధుమ పిండి అండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.